గుంటూరు జిల్లా రాజకీయాల్లో మొదలైన ఒక చిన్న మాటల యుద్ధం ఇప్పుడు ఏపీ కూటమి రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బయటకు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం టీడీపీ జనసేన మధ్య అసంతృప్తి కారణంగా కార్యకర్తల మధ్య దూరం పెరుగుతుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. కూటమిలో జనసేనకు తగిన గౌరవం దక్కడం లేదనే భావన ఒకవైపు, టీడీపీ పోరాటాలను తక్కువ చేసి చూపుతున్నారనే అసహనం మరోవైపు ఇప్పుడు ఈ వివాదాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. గుంటూరులో మొదలైన ఈ రాజకీయ వేడి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా చర్చకు దారితీసింది. చంద్రబాబు అరెస్టు సమయం నుండి చిరంజీవిపై విమర్శల వరకు ప్రతి అంశం ఇప్పుడు ఒక వివాదంగా మారుతోంది. సోషల్ మీడియాలో సాగుతున్న ఈ మాటల యుద్ధం కూటమి కోటను కూల్చేస్తుందా? అసలు గ్రౌండ్ లెవెల్లో తమ్ముళ్ళు సైనికుల మధ్య ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ లోగుట్టు స్పెషల్ స్టోరీ. గుంటూరు జిల్లాలో కూటమి రాజకీయాలు ఇప్పుడు క్లిష్ట దశకు చేరుకున్నాయి. గత ఎన్నికల్లో కలిసికట్టుగా విజయం సాధించిన ఈ రెండు పార్టీల మధ్య అధికారం చేపట్టాక సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ విమర్శల రూపం దాల్చుతున్నాయి. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారని, తమను కేవలం అలంకారప్రాయంగా చూస్తున్నారనే ఆవేదన జనసేన శ్రేణులో బలపడుతోంది. ఈ క్రమంలోనే జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి. ఇది కేవలం ఒక జిల్లా నేత మాటలు కావు. జనసేన క్యాడర్లో గూడు కట్టుకున్న అసంతృప్తికి ప్రతిబింబంలానే చర్చ సాగుతోంది. ఇటీవల గాదె వెంకటేశ్వరరావు జనసేన మద్దతు లేకపోతే టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి అన్న తరహాలో మాట్లాడడం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతును ఆయన ప్రస్తావించడం టీడీపీ వర్గాల్లో అసహనానికి కారణమైంది. ఆ సమయంలో మీ పార్టీ నుంచి ఎంతమంది రోడ్డెక్కారు అంటూ ప్రశ్నించడం టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. కూటమి రాజకీయాల్లో ఇలాంటి మాటలు బయటకు రావడం సాధారణ విషయం కాదని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత అసహనాన్ని బయటపెట్టినట్లయితే గాదే వ్యాఖ్యల వెనుక కేవలం వ్యక్తిగత ఆవేశమేనా లేక పార్టీ స్థాయి అసంతృప్తి ఉందా అన్న చర్చ కూడా మొదలైంది. దీంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి పరామర్శించడం, ఆ తర్వాత కూటమి రాజకీయాలకు శ్రీకారం చుట్టడం టీడీపీకి అప్పట్లో మానసిక బలమిచ్చిందని జనసేన వర్గాలు ఇప్పటికీ చెబుతున్నాయి. అదే విషయాన్ని ఇప్పుడు గాదే మళ్లీ గుర్తు చేశారు. జనసేన శ్రేణులు మాత్రం మా పార్టీ పాత్రను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దు అనే భావనతో ఆయన మాట్లాడారని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపినా టీడీపీ వర్గాల్లో మాత్రం తీవ్ర అసహనాన్ని రేకెత్తించాయి. టీడీపీ క్యాడర్ తమ పార్టీ పోరాటాలను తక్కువ చేసి చూపుతున్నారనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూటమిలో అవసరం లేని వివాదం సృష్టించడమేనని టీడీపీ వర్గాలంటున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, కౌంటర్లు పెరిగిపోయాయి. రాజకీయంగా ఇది సాధారణ విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కూటమి సమన్వయంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు కూటమికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మరోవైపు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై కొందరు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా జనసేన కార్యకర్తల్లో అసహనానికి కారణమయ్యాయని తెలుస్తోంది. చిరంజీవిపై అనవసర వ్యాఖ్యలు చేయడం జనసేన అభిమానులు తీవ్రంగా తీసుకున్నారని రాజకీయ చర్చ సాగుతోంది. ఎందుకంటే చిరంజీవి కేవలం సినీ నటుడే కాదు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుడు కూడా. జనసేన అభిమానుల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలోనే గాదె వ్యాఖ్యలు ఒక్కసారిగా రావడం యాదృచ్ఛికం కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అంటే చాలా కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి ఇప్పుడు బయటకు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఉన్న అసహనం లోపలే ఉండకుండా ఇప్పుడు బహిరంగ స్థాయికి వచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు. దీంతో వివాదం కేవలం రాజకీయ అంశంగా కాకుండా భావోద్వేగ స్థాయికి కూడా వెళ్లింది. ఇది కార్యకర్తల మధ్య మరింత దూరం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జనసేన అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో కూటమి లోపల పరిస్థితి మరింత సున్నితంగా మారుతుంది. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యలకు ప్రతిగా టీడీపీ వాణిజ్య విభాగ నేత పొదిలి వాసు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి.
మేం ఎప్పుడూ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు అని ఆయన చెప్పడం జనసేన వర్గాల్లో మరింత ఆగ్రహానికి దారితీసింది. అలాగే సొంత ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరికాదు అన్న వ్యాఖ్య కూటమిలో అంతర్గత విభేదాలున్నాయనే సంకేతాన్నిచ్చినట్టయింది. దీంతో సోషల్ మీడియాలో రెండు పార్టీల కార్యకర్తలు పాత వీడియోలు, పాత వ్యాఖ్యలు బయటకు తీస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇది చిన్న విషయం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి బలం కేవలం అగ్రనేతలపై కాదు, కార్యకర్తల సమన్వయం పైన ఆధారపడి ఉంటుంది. కూటమి పార్టీల మధ్య సమన్వయం బలహీనపడుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు మరింత ప్రభావం చూపుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా స్థానిక స్థాయిలో ఇప్పటికే ఉన్న అసంతృప్తి ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ వర్గాలు మాత్రం గాదే వ్యాఖ్యలు అనవసరంగా వివాదం సృష్టించాయని ఆరోపిస్తున్నారు. కానీ జనసేన శ్రేణులు మాత్రం ఇది చాలా కాలంగా పేరుకుపోయిన అసంతృప్తి బయటపడిన రూపమేనని అంటున్నారు. దీంతో ఈ వివాదం త్వరగా ముగిసే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లాలో గత కొంతకాలంగా జనసేన నాయకుల్లో అసంతృప్తి పెరుగుతుందనే ప్రచారం కూడా రాజకీయంగా వినిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని, జనసేన నాయకులకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక కమిటీల నుంచి ప్రభుత్వ కార్యక్రమాల వరకు జనసేనను కేవలం సహాయక పార్టీలా చూస్తున్నారనే భావన కార్యకర్తల్లో పెరుగుతోందని తెలుస్తోంది. దీంతో కూటమిలో ఉన్నాం కానీ గౌరవం మాత్రం రావడం లేదు అనే అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే జనసేన కార్యకర్తల్లో మరో సందేహం కూడా వినిపిస్తోంది. కూటమిలో భాగమవడం వల్ల పార్టీ గుర్తింపు తగ్గిపోతుందా అన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా స్థానిక స్థాయిలో తీసుకున్న నిర్ణయాల్లో జనసేన పాత్ర తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గుతోందని అంటున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా ప్రారంభంలో కనిపించిన జోష్ ఇప్పుడు తగ్గిపోయిందనే చర్చ రాజకీయంగా సాగుతోంది. కొత్తగా పార్టీలో చేరాలనుకునే వారు కూడా పరిస్థితిని గమనిస్తూ వేచి చూస్తున్నారనే సమాచారం ఉంది. క్యాడర్లో స్పష్టమైన దిశ లేకపోవడం వల్ల గందరగోళం పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది భవిష్యత్తులో ఎన్నికల సమయంలో ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇరు పార్టీల అధిష్టానాలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మరోవైపు టీడీపీ వర్గాలు మాత్రం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నాయి. కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలను పెద్ద వివాదంగా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెండు పార్టీల అభిమానులు పరస్పరం దాడులు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను చూపుతోందని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి పరిణామాలు ప్రతిపక్షాలకు రాజకీయ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. కూటమి బలం తగ్గుతోందనే ప్రచారం ప్రత్యర్థులకు ఉపయోగపడుతుందని అంటున్నారు. అందుకే ఇరు పార్టీల నేతలు త్వరగా స్పందించి కార్యకర్తల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేకపోతే ప్రస్తుతం చిన్న వివాదంలా కనిపిస్తున్న ఈ అంశం భవిష్యత్తులో పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మొదలైన ఈ పరిస్థితి ఇతర జిల్లాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక చర్చగా మారింది. ఈ విభేదాలు ఇక్కడితో ఆగిపోతాయా లేక భవిష్యత్తులో కూటమి రాజకీయాలపై ప్రభావం చూపుతాయా అని ప్రధానంగా చర్చ జరుగుతోంది. కూటమి రాజకీయాలు కేవలం అగ్రనేతల ఫోటోలు, స్టేజ్ షేరింగ్ తో నడవవు. కార్యకర్తల మధ్య నమ్మకం, గౌరవం, సమన్వయం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అదే లోపిస్తుందనే చర్చ రాజకీయంగా వినిపిస్తోంది. గాదే వ్యాఖ్యలు ఆ అసహనాన్ని ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చినట్లయ్యాయి. ఇవి కేవలం వ్యక్తిగత వ్యాఖ్యలా లేక పార్టీ స్థాయి అసంతృప్తికి ప్రతిబింబమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే గుంటూరు జిల్లాలో మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు ఏపీ కూటమి రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. బయటకు ఐక్యత కనిపిస్తున్నా లోపల మాత్రం కార్యకర్తల మధ్య అసంతృప్తి పెరుగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జనసేనకు తగిన గౌరవం దక్కడం లేదనే భావన ఒకవైపు, టీడీపీ పోరాటాలను తక్కువ చేసి చూపుతున్నారనే అసహనం మరోవైపు ఇప్పుడు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల అధిష్టానాలు త్వరగా స్పందించి కార్యకర్తలో నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లేకపోతే ప్రస్తుతం చిన్న వివాదంలా కనిపిస్తున్న ఈ అంశం భవిష్యత్తులో పెద్ద రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.